అందరికీ నమస్తేనులా. ఇక తెలంగాణ ఉద్యమ చరిత్రల కేసీఆర్ పాత్రను గుర్తు చేసుకుంటా మాజీ ఎమ్మెల్సీ ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు రాజకీయ వర్గాలల్లా దుమారం రేపుతాయి. ఇక తెలంగాణ కోసం సాగిన పోరాటంలో ఎన్నో త్యాగాలు జరిగినాయి. ఇక తెలంగాణ ఆత్మను కాపాడుకుంటా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకరు, కేశవరావు జాదవ్, కాళోజీ నారాయణరావు అసంటి మహానీయులు చైతన్య జ్యోతిని ఎలిగించుంచిల్లని ఆయన అన్నాడుగా. ఇక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ముఖ్య నాయకుడిగా ఎదిగిండు అని చెప్పుకొచ్చిండు. ఇక దేశపతి శ్రీనివాస్ మాట్లాడుకుంటా తెలంగాణ చైతన్య దీపానికి మహానీయులు కాపాడుకుంటా వచ్చిళ్ళు. గా దీపాన్ని ఉప్పెడలా మార్చిన నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చిండు. తానే ఒక ప్రభంజనమై తెలంగాణను తుఫాన్ లాగా చుట్టుముట్టిండు ఆయనే కేసీఆర్. 3 అక్షరాల విస్ఫోటనం. ఆరిపోయిన అమరుల శ్వాసలు ఈ భూమిలో నిక్షిప్తమైతే వాటిని ఆటం బాంబులు చేసి మళ్ళీ పేల్చి విస్ఫోటనాన్ని సృష్టించినటువంటి వాడు కేసీఆర్. అప్పట్లో ఉమ్మడి రాజకీయాలల్లా చంద్రబాబు నాయుడు బాగా బలంగా ఉండే. ఇక అప్పటి నుంచి ఆయనకు సవాలు విసురుకుంటా ప్రత్యేక తెలంగాణ కోసం పార్టీని స్థాపించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చిండు. అంతేకాకుండా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కరీంనగర్ ఉప ఎన్నికలల్లో పెట్టి తెలంగాణ ఆకాంక్షను దేశవ్యాప్తంగా వినిపించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చిండు. ఇక తెలంగాణ కోసం రాజకీయంగా ప్రజా ఉద్యమాల రూపంలో సాగిన పోరాటానికి కేసీఆర్ నాయకత్వం ముఖ్యమైందని అన్నాడు. ఇక గిట్లా ఉంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర రాజకీయ పార్టీల మధ్య వివిధ అభిప్రాయాలు అంటే దేశపతి చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ఉద్యమంను ముందుకు తీసుకొచ్చినాయి. తెలంగాణ ఉద్యమానికి రాజకీయ రూపం ఇచ్చిన వాడు కేసీఆర్, రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చినటువంటి వాడు కేసీఆర్. తెలంగాణ డిమాండ్ ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి తీసుకుపోయిన వాడు కేసీఆర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ వాజ్పేయి. బలమైనటువంటి రాజ్యం, చంద్రబాబు ప్రతాపానికి అడ్డు లేదప్పుడు. అటువంటి దశలో సవాల్ చేసి పార్టీ పెట్టిన మొనగాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి వాడు కేసీఆర్.